హలో ఎవ్రీబడి. ఇవాళ మనం కొన్ని ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్స్ చేద్దాము. ఫస్ట్ విషయం, పేషెంట్‌లకి గుండె డాక్టర్ దగ్గరకొచ్చాక చాలా క్యూరియాసిటీ ఉంటదండి. అసలు గుండె ఏంటి? ఇదేంటి? ఇది బ్లడ్ పంప్ చేయటం ఏంటి? ఎట్లా జరుగుద్ది? ఏంటి? అసలు బాడీలో ఎలా రన్ అవుద్ది మెకానిజం అనేది. మన హార్ట్ అనేది 4 చాంబర్స్ ఉంటాయండి. 4 గదులుంటాయి. పక్కపక్కనే ఉంటాయి. కుడివైపు 2, ఎడమ వైపు 2 ఉంటాయి. సో, బ్లడ్ తీసుకునే చాంబర్స్‌ని ఏట్రియా అంటామండి. బ్లడ్ పంప్ చేసే చాంబర్స్‌ని వెంట్రికల్ అంటాం. సో, లెఫ్ట్ సైడ్ ఒక ఏట్రియం, ఒక వెంట్రికల్, రైట్ సైడ్ ఒక ఏట్రియా, ఒక వెంట్రికల్ ఉంటది. ఏ గుండె ఏం చేసుద్ది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కుడివైపు గుండె అంటే రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్ కలిపి మనకి బాడీలో ఉన్న డీఆక్సిజనేటెడ్ అంటే చెడు రక్తాన్ని తీసుకొని వాటిని లంగ్స్ లోకి పంపించి ప్యూరిఫై చేసి, ఆ ప్యూరిఫై ఉన్న బ్లడ్ లెఫ్ట్ సైడ్ హార్ట్ కి అంటే లెఫ్ట్ ఏట్రియం కి రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. సింపుల్ గా కుడివైపు గుండె చేసే పనండి. అలానే ఎడమ వైపు గుండె ఏం చేస్తదంటే ఈ ప్యూరిఫైడ్ బ్లడ్ అంటే ఆక్సిజన్ ఉన్న బ్లడ్ ని మన లెఫ్ట్ హార్ట్ అనేది ఊపిరితిత్తుల నుంచి తీసుకొని బాడీలో ఉన్న వేరియస్ అవయవాలకి పంప్ చేస్తుంది. ఇది లెఫ్ట్ సైడ్ అంటే ఎడమ వైపు గుండె ఫంక్షన్. సో, సహజంగానే కుడివైపు గుండె ఓన్లీ ఊపిరితిత్తుల వరకే పంప్ చేస్తది గనక దాని సైజ్ గాని, మజిల్ వెయిట్ గాని తక్కువగా ఉంటది. లెఫ్ట్ సైడ్ అనేది పెద్ద మోటార్ కావాలి గనక, ఎక్కువ ఏరియాకి సప్లై చేయాలి గనక, హోల్ బాడీకి సప్లై చేయాలి గనక లెఫ్ట్ సైడ్ హార్ట్ ఎక్కువ పవర్‌ఫుల్‌గా, ఎక్కువ కండరము, ఎక్కువ సైజు ఉంటదండి. అలానే రైట్ సైడ్ ప్రెషర్స్ తక్కువుంటాయి. ఓన్లీ లంగ్స్‌కే సప్లై అవుతది గనక. లెఫ్ట్ సైడ్ ప్రెషర్స్ ఎక్కువుంటాయి. ఎందుకంటే హోల్ బాడీని పంప్ చేయాలి గనకండి. సో, ఇది సింపుల్‌గా మన సర్క్యులేటరీ సిస్టమ్ హార్ట్ చేసే పని గురించండి.